గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కిరణ్ సార్ గారికి, సీనియర్ ఉపాధ్యాయులు, అదేవిధంగా అన్ని సబ్జెక్ట్ టీచర్స్, ఫ్యాకల్టీ, విద్యార్థులకి రేపు అంబేద్కర్ జయంతి. ఒకరోజు ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా అంబేద్కర్ జయంతిని ఎట్లా జరుపుకోవాలనుకున్నప్పుడు చెప్పగా మాట్లాడద్దు. అంబేద్కర్ జయంతిని ఎట్లా జరపాలనుకున్నప్పుడు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వ తేదీ రోజు ఉంటుంది. ఏప్రిల్ 14వ తేదీ రోజు అంబేద్కర్ గారికి ఓన్లీ పూలదండ మాత్రం వేసి అంబేద్కర్ గారికి దండ పెట్టుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళడం వల్ల అంబేద్కర్ గారి యొక్క సేవల్ని స్మరించుకున్నట్టు కాదని చెప్పేసి భావించి లిటిల్ స్టార్స్ హై స్కూల్ యాజమాన్యం వారి ఉపాధ్యాయులు రాజ్యాంగం మనకు మాత్రమే కాదు, అంబేద్కర్ అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది రాజ్యాంగం. అంబేద్కర్ అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది ఒక దళిత ఉద్యమ నాయకుడని. అంబేద్కర్ అంటే మరీ గుర్తొచ్చేది రాజ్యాంగ నిర్మాతని. అంబేద్కర్ అంటే మరీ గుర్తొచ్చేది ఒక విజ్ఞానవేత్తని. అంబేద్కర్ అంటే మనకందరికి గుర్తొచ్చేది ఈ సమాజ బాగు కోసం, సమాజం బాగుండాలని, కులం లేని, మతం లేని, ఆర్థిక వ్యత్యాసాలు లేని సమాజ నిర్మాణం గురించి ఆలోచన చేసిన వాళ్ళని మనకు అంబేద్కర్ గురించి చాలాసార్లు మనం చదువుతాం. ఈ విషయాలన్నీ ఇండివిజువల్ కాకుండా మనకు భారతదేశంలో చట్టబద్ధత కల్పిస్తూ భారత పార్లమెంట్కి, ప్రభుత్వాలకి, ఈ భారతదేశానికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యాంగం రూపంలో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక ఆర్టికల్స్లో ప్రజల యొక్క హక్కుల్ని, ప్రజల యొక్క విధుల్ని, ప్రజల యొక్క బాధ్యతల్ని దాన్ని సమకూర్చి, ఓ భారత ప్రజలరా ఇప్పుండండి మీరు, ఓ భారత ప్రజలరా మీకు హక్కులు ఇస్తున్నా, ఓ భారత ప్రజలరా మీకు ఈ బాధ్యతలు ఇస్తున్నాం, వీటిని తప్పకుండా మన మూవన్నల జెండా మీద ప్రమాణం చేసి, భారత పార్లమెంట్లో ప్రమాణం చేసి, ఢిల్లీ రాజధానిలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రమాణం చేసి ఈ విధానాల్ని మీరు అమలు చేయగలిగితే ప్రజలకి అద్భుతంగా ఫలితాలంతాయి. పేదరిక లేని సమాజం ఏర్పడుతుంది, కులం లేని సమాజం ఏర్పడుతుంది, మతం యొక్క ఆధిపత్యం లేని సమాజం ఏర్పడుతుంది, స్త్రీ పురుషుల మధ్య భేదాలు లేని సమాజం ఏర్పడుతుంది, ఆర్థిక వ్యత్యాసాలు లేని సమాజం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని నేను మీకు నిర్మించి ఉంచిపోతానని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే టీం మనకు పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ రాజ్యాంగ పుస్తకమే ఇక్కడ పెట్టాం. రాజ్యాంగం రాసినంత అనుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని మన విద్యార్థులుగా ఏం చేయాలి? రాజ్యాంగాన్ని చదివితే, రాజ్యాంగంలో అంత చదవకుండా రాజ్యాంగంలో కొన్ని విషయాలు తెలుసుకుంటే మనకు తప్పకుండా ఉపయోగపడుతుంది. విద్యార్థి దశ నుంచే విద్యార్థులు రాజ్యాంగాన్ని తెలుసుకోవడం వల్ల, రాజ్యాంగ స్ఫూర్తిని తెలుసుకోవడం వల్ల, రాజ్యాంగం యొక్క విలువలు తెలుసుకోవడం వల్ల, రాజ్యాంగ ధర్మం తెలుసుకోవడం వల్ల భారత పతాకాన్ని గౌరవిస్తారు, పార్లమెంటును గౌరవిస్తారు, అదేవిధంగా పాలన విధానాన్ని గౌరవిస్తారు, హక్కుల్ని గౌరవిస్తారు, విధుల్ని గౌరవిస్తారు. వాళ్ళ హక్కులు తెలుసుకుంటారు, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళకి చెప్తారు. అదే అంశాన్ని ఈ సమాజంలో రేపు గ్రామాన చాటింపేసి చెప్పగలిగితే తప్పకుండా ఒక మంచి సమాజ నిర్మాణం మన లిటిల్ స్టార్స్ హై స్కూల్ గ్రౌండ్ నుంచే ప్రారంభం అవుతుందని చెప్పేసి భావించి మీకు ఈ అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దానికి సోషల్ టీచర్స్కి, ఫ్యాకల్టీకి, సహకరించిన లిటిల్ స్టార్స్ అందరి ఉపాధ్యాయులకి, వారికి సహకరించిన విద్యార్థులకి దండం పెడతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఆశామాషి కాదు. 25 మంది విద్యార్థుల చేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం సంబంధించి అనేక ఆర్టికల్స్ని డాన్స్ మీద ప్రజెంట్ చేసి దాదాపు 25 మంది విద్యార్థులు ఉపన్యాసాలు ఇచ్చి డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర, రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ ధర్మం, రాజ్యాంగ లక్ష్యాలు, రాజ్యాంగ ప్రాధాన్యత,
దాని యొక్క ఆవశ్యకత చాలా అద్భుతంగా విద్యార్థులు మీరు వేదిక మీద ప్రతిరోజు ఒక విద్యార్థి 10 నుంచి 15 నిమిషాలు తగ్గకుండా మీరు ఉపన్యాసాలు ఇస్తుంటే నిజంగా చాలా ఆనందం అనిపించింది, సంతోషం అనిపించింది. వీళ్ళు నిజంగా ఈ భారతదేశానికి ఉపయోగపడే విద్యార్థులు అనిపించింది. ఇప్పుడు నిజంగా విద్యార్థులందరి కోసం ఒకసారి అక్కడ చూడండి, కెమెరా కూడా అక్కడ చూపించండి. డ్రాయింగ్ చేసారు, చాలా అద్భుతం, చాలా చాలా అద్భుతం. ఇది అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి విద్యార్థి, సమాజహితం కావాలి మేమని కోరుకునే విద్యార్థికి ఉండే లక్షణం. మా విద్యార్థిని సమాజం కోసం అందిస్తాం రేపని కోరుకునే పాఠశాలకు ఉన్నటువంటి తపన, లక్ష్యం. ఆ పాఠశాలకు ఉన్న పని ఎట్టుంటుందంటే ఇట్టుంటది. దాదాపు 50 కులం మతం లేని సమాజాన్ని కోరుకుంటూ అక్కడ మనం కోరిస్తే ఆ కాన్సెప్ట్ లో మీరు దాని ఐడియా జోడించి మీ కొత్తగా వచ్చిన ఐడియాస్ తోటి ఒక డ్రాయింగ్ రూపంలో తీసుకురావడం నిజంగా మీకు అందరికీ సల్యూట్ చేస్తూ ఉన్నాను. లిటిల్ హై స్కూల్ విద్యార్థులకి ప్రధానంగా అక్కడ డ్రాయింగ్ చేసిన ప్రతి విద్యార్థికి చేతి నమస్కరిస్తూ ఉంది లిటిల్ స్టార్స్. నిజంగా మీకు అందరికీ భారత రాజ్యాంగ స్ఫూర్తి నిలబెడుతున్నందుకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నిలబెట్టడం కోసం ముందుకు వచ్చినందుకు మీకు నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది లిటిల్ స్టార్స్ హై స్కూల్ మేనేజ్మెంట్. ఇక పోతే ఎందుకోసం మనం రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుకోవాలి, ఎందుకోసం మనం రాజ్యాంగం విలువల గురించి మాట్లాడుకోవాలి, కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సమయం తక్కువది, ఒక 10 నిమిషాలు మాత్రం మాట్లాడి మీ ముందు పనిచేస్తాం. చాలా చాలా ముఖ్యమైన విషయాలు మీరు వినాలి. కొంతమంది విద్యార్థులు విన్నట్టే విని మాట్లాడుతున్నారు, అర్థం చేసుకోవాలి, నా తప్పని అర్థం చేసుకోలేనా. రాజ్యాంగం 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 లిటిల్ స్టార్స్ హై స్కూల్లో ఈరోజు ఉదయం 9:30 గంటలకి గ్రౌండ్ నుంచి బయలుదేరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క బ్యానర్ మొదలు పెట్టుకొని దాదాపు 150 ఎన్ని ఆర్టికల్స్, 170 వరకు ఆర్టికల్స్ ని ప్లే కార్డ్స్ లో ప్రదర్శిస్తూ గ్రామంలో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నెరవేరుస్తామని చెప్పేసి ప్లే కార్డ్స్ పట్టుకొని లౌకిక రాజ్యం కావాలని, కుల మత రహిత సమాజ నిర్మాణం కావాలని, శాస్త్రీయ విద్య కావాలని, జోహార్ అంబేద్కర్ అంటూ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామంటూ జై భారత్ అంటూ నినదిస్తూ లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థులు ఈరోజు తెల్లరాలపల్లి పురవీధుల్లో తిరిగి చూడండి. అబ్బా నిజంగా చాలా ముచ్చటేసింది, చాలా చాలా ఇన్స్పైర్ కలిగింది, చాలా స్ఫూర్తి నిండింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ ఉండడం, ఎప్పుడు రాసిన రాజ్యాంగం ఎవరి చేతికి ఇచ్చిండో, కానీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పేసి మీ నుంచి వస్తున్న డిమాండ్ చూడండి. ఆ రాజ్యాంగం సూచించినట్టుగా కులం లేని సమాజం, మతం లేని సమాజం, సోషలిజం కావాలి, లౌకికతత్వం నిలబడాలి. ఏం నినాదాలు ఈ నినాదాలు మీ గొంతు నుంచి వస్తున్నాయంటే, ఈ నినాదాలు మీ గుండె నుంచి వస్తున్నాయంటే మీరు నిజంగా రానున్న ఉత్తమ సమాజ నిర్మాతలని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఉత్తమ సమాజ నిర్మాణానికి కాపాడే సైనికులని భావిస్తా ఉన్నా. ఈ సమాజ నిర్మాణానికి నిజంగా మీరే నిజమైన పిల్లలని భావిస్తా ఉన్నా. రేపలాడే జెండాలో 3 రంగుల్ని గుండె నిండా నించుకున్న విద్యార్థులుగా నేను మిమ్మల్ని అభివర్ణిస్తా ఉన్నా. నిజమని ఇక్కడ జరగలే. ఏ పాఠశాలలో ఈరోజు 25 ఉపన్యాసాలు పూర్తి చేసుకొని, 50 డయాగ్రామ్స్ చేసుకొని, 170 ఆర్టికల్స్ బోధించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోసం ప్రతిభా పురస్కారాలు ఈ కార్యక్రమం సందర్భంగా ఉపన్యాసాలు అందించిన ప్రతి విద్యార్థి కోసం దాదాపు 70 ప్రైజులు ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ గారిని మరణం చేసుకోవడం అనేది ఇంతకంటే మన అంబేద్కర్ గారికి ఇంతకంటే గొప్పగా జోహార్లు అనిపించగలవా? అనిపించింది. ఇప్పుడు రాజ్యాంగం అనుకుంటున్నాం. రాజ్యాంగం అసలు ఏమైంది? రాజ్యాంగానికి ఏమైంది? కొంచెం స్టాప్ చేసుకో, స్విచ్ మన్నించాలి. ఈరోజు భారతదేశంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అదేం చర్చ అంటే, అంబేద్కర్ గారి జయంతి వచ్చినప్పుడల్లా